ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే దీపావళి పండుగ కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది కదండి. అయితే మన కార్తీక మాసం నెల మొత్తం పూజలు చేసుకోవడానికి, ఇంకా దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడానికి మనం ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, కార్తీక మాసంలో నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా నెల రోజులు పూజ చేయలేని వారు ఏ రోజున పూజ చేసుకోవాలి, ఇంకా కార్తీక మాసం నెల రోజులు తలస్నానం చేయాలా, నాన్ వెజ్ తినవచ్చు, ఉపవాసం ఉండాలా, జాగారం చేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా అనే చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయండి. ఈ కార్తీక మాసంలో మనం ఏ నియమాలు పాటించాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా అయితే మనం దీపావళి పండుగకి లక్ష్మీ అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి, కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి అనే అన్ని విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఇంకా ఈ దీపావళి పండుగకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తా అండి. దీపావళి పండుగకి ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందండి. ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి రోజున శుభ్రతకు కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉందండి. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకము. అయితే దీపావళి అమావాస్య రోజున వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాము. ఇంకా పెద్దవారికి కూడా టివిటీల సహాయంతో వారికి దారి కూడా చూపిస్తారు. అలాగే ఈ రోజున కేదారేశ్వర స్వామి నోములు కూడా పట్టుకుంటారండి. అయితే ఇవన్నీ చేసుకోవాలంటే ముందుగా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. అంటే ఎలాంటి బూజులు, డస్ట్ లేకుండా ఇల్లు లక్ష్మీ కళ ఉట్టి పడేటట్టు ఉండాలండి. అయితే అమావాస్య రోజున ఇల్లు అయితే శుభ్రం చేసుకోవచ్చా అంటే అస్సలు చేసుకోకూడదండి. అమావాస్య ముందైనా చేసుకోవాలి, లేదా అమావాస్య తర్వాత అయినా చేసుకోవాలి. సరిగ్గా అమావాస్య రోజు చేసుకోకూడదండి. అయితే ఇక్కడ దీపావళికి సంబంధించి చెప్తున్నా కాబట్టి మనకి ఈ సంవత్సరం దీపావళి పండుగ 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అనగా సోమవారం రోజున వచ్చింది. సోమవారం మనం పూజలన్నీ చేసుకుంటాం కాబట్టి దానికన్నా ముందుగానే మనం ఇంటినన్నిటిని శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి. అయితే మనకి దీపావళి ముందు రోజే ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి నుండే అన్ని పండుగలు అనేది స్టార్ట్ అవుతాయండి. ధనత్రయోదశి రోజు కూడా లక్ష్మీ కుబేరులను పూజిస్తాము. ఈ పూజ చేసుకోవడానికి కూడా ఇంటిని అంతటిని శుభ్రంగా అయితే చేసుకోవాలి. ధనత్రయోదశి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజునైతే వచ్చింది. అక్టోబర్ 20 సోమవారం రోజున మనకి దీపావళి పండుగ, నరక చతుర్దశి పండుగ 2 పండుగలు అయితే ఉంటాయి. కాబట్టి మనం అయితే ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే మన శుక్రవారం వచ్చి అక్టోబర్ 17 శుక్రవారం వచ్చి ఆ రోజైతే క్లీన్ చేసుకోకూడదండి. శనివారం ఏమో ధనత్రయోదశి పండుగ వచ్చింది. ఆదివారం మనకి త్రయోదశి మధ్యాహ్నం దాకా ఉంటుంది. అంటే మనం ధనత్రయోదశికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఈ లోపే శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మనం అక్టోబర్ 16వ తేదీ అంటే గురువారం రోజున మనం ఇంటిని అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చండి. ఒకవేళ దానికన్నా ముందు రోజు అక్టోబర్ 15వ తేదీ బుధవారం రోజైనా మనం ఇంటిని అంతటిని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మంగళవారం వస్తుంది అక్టోబర్ 14. మంగళవారం, శుక్రవారాల్లో ఇంటిని అస్సలు క్లీన్ చేసుకోకూడదండి. ఇంకా మనకి దానికన్నా ముందు వచ్చి అక్టోబర్ 13 సోమవారం లేదా అక్టోబర్ 12 ఆదివారం, ఈ 2 రోజుల్లో మనం ఇంటిని అన్నిటినీ క్లీన్ అయితే చేసుకోవచ్చండి. మాకు ఏ రోజుల్లో కుదరదు, ధనత్రయోదశి రోజున క్లీన్ చేసుకోవచ్చు అంటే మీకు ధనత్రయోదశి చేసుకునే ఆచారం లేకపోతే చేసుకోవచ్చండి. కానీ ఈసారి ధనత్రయోదశి శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజునైతే చేసుకోవచ్చు. ధనత్రయోదశి, నరక చతుర్థి చేసుకొని ఆచారం లేనివారు అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజైనా క్లీన్ చేసుకోవచ్చండి. లేదా అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజైనా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ 20 వచ్చి మనకి దీపావళి పండుగ వచ్చిందండి. ఈ రోజున మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ రోజైతే క్లీన్ చేసుకోకూడదండి. మాకు ఈ దీపావళి పట్టింపు లేదు, కార్తీక మాసం ఒక్కటే చేసుకుంటాము, అమావాస్యనే చేసుకుంటాము, ఎప్పుడు అలాగే చేసుకుంటామండి ఇంటిని క్లీనింగ్ అనుకునే వాళ్ళైతే మనకి అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నము 2:21 వరకైతే
అప్పటి నుండి మనకి అమావాస్య తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఈ లోపైతే మనం ఇంటిని, పూజ గదిని అన్నిటినైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం కార్తీక మాసం గురించి అయితే తెలుసుకుందామండి. కార్తీక మాసం నియమాలు ఏంటి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని అన్ని విషయాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. కార్తీక మాసం అంటేనే స్నానం, దానం, దీపం, ఇంకా ఉపవాసం, నోములు, వ్రతాలు అన్నీ ఉంటాయి కదండి. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే కార్తీక స్నానానికి ప్రత్యేకం అండి. అది ప్రత్యేకంగా నదీ స్నానం చేస్తే మనకు ఉన్న పాపాలన్నీ కూడా పోతాయి. అయితే మనకున్న ఈ రోజుల్లో నదీ స్నానం అనేది వీలు పడదు కాబట్టి మనం ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చండి. మనం స్నానం చేసే నీటిలో ఏదైనా గంగాజలం కానీ, పసుపు కానీ లేదా కొద్దిగా ఉప్పు కానీ వేసుకొని గంగా గంగా అని 3 సార్లు అనుకుంటూ స్నానం అనేది చేయవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం అయితే చేయాలండి. అది కూడా చల్లని నీటితో తల స్నానం అయితే చేయాలి. ఒకవేళ ఆరోగ్యం బాగలేని వారైతే వేడి నీటితో అయినా చేసినా పర్వాలేదు. అయితే ఈ తల స్నానాలు రోజు చేయాలా అంటే మీకు రోజు చేస్తాము అనుకుంటేనే చేయొచ్చండి. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించట్లేదు, మేము చేయలేము అంటే ఏదైనా పర్వదినాల రోజున లేదా రోజు తప్పి రోజు అంటే రోజు మార్చి రోజు లేదా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి మీకు వీలుని బట్టి చేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఆడవారు రోజు తలస్నానం చేయనవసరం లేదు. ఎందుకంటే ఆడవారికి పాపిడి మధ్యలో గంగాదేవి ఉంటుందంటారు. అందుకని తలస్నానం చేయనవసరం లేదు. మగవారు మాత్రం రోజు తలస్నానం చేసి పూజనైతే చేయాలి. అయితే ఈ కార్తీక స్నానాలు చేసేటప్పుడు ఒంటికి నలుగు పెట్టుకోవడం కానీ, నూనె రాసుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. ఓన్లీ వాటర్తో నార్మల్ తలస్నానం అనేది చేయాలి. తలస్నానం చేసి ఇంటి అంతటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపాలను అనేది దీపారాజన తప్పనిసరిగా చేసుకోవాలి. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం వేళల్లో దీపాలు అనేది వెలగాలి. ద్వారబంధం దగ్గర కూడా ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో దీపారాధన అనేది చేయాలండి. ఇంకా తులసి కోట దగ్గర కూడా ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన అనేది చేయాలి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో దీపారాధన చేయడం కుదరకపోతే కనీసం సాయంత్రం వేళల్లో అయినా ఇంట్లో దీపారాధన అనేది చేసి పూజ అనేది చేసుకోండి. అది కూడా ఇంట్లో వీలు పడటం లేదు అనుకుంటే దేవాలయానికి వెళ్ళైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒకవేళ మీకు అది కూడా కుదరదు, మేము నిత్యం పూజ చేయలేము అనుకునేవారు ప్రత్యేక రోజుల్లో అయినా దీపారాధన అనేది చేయవచ్చండి. ఇంకా ఈ మాసం అంతా కూడా ఉపవాసం అనేది ఉంటారు. ఎందుకంటే ఈ మాసంలో 3 పూటల భోజనం చేయకూడదని అంటారు. అందుకని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అయితే చేస్తారు. మరికొందరైతే మధ్యాహ్నం వేళల్లో భోజనం చేసి రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకుంటారు. నెల రోజులు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన కార్తీక సోమవారాలు, ఇంకా కార్తీక సోమవారంలో అయినా మీరు ఉపవాసం అయితే ఉండవచ్చండి. కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగుతో ఉండే మాసం. అందుకని ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా సరే ఎన్నో కోట్ల ఫలితం అయితే కనిపిస్తుంది. అందుకని ఈ నెల రోజులు కూడా మన ఇంట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ, దేవాలయంలో కానీ తప్పనిసరిగా దీపారాధన అనేది చేయాలి. ఇంకా ఈ మాసంలో శివకేశవులను ఇద్దరిని పూజిస్తాము. ఇంకా ఈ మాసంలో శివాభిషేకం, దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఈ మాసంలో గోసేవ చేసుకోవడం, ఇంకా ఈ కార్తీక మాసంలో మన వనభోజనాలు చేసే ఆచారం కూడా ఉంటుంది. ఈ వనభోజనాల్ని ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి చెట్టుని లక్ష్మీ పరమేశ్వరుని, విష్ణువు ప్రతీకగా భావిస్తారు. అందుకని ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అయితే చేస్తారండి. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని, ఆరోగ్యంగా ఉంటామనే ఒక నమ్మకము. ఇంకా ఈ మాసంలో చేయకూడని పనులు ఏమిటంటే కార్తీక మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వాడకూడదు. మేము ఈ నెల రోజులు ఉండలేము అనుకుంటే కనీసం ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాల్లో అయినా సరే నాన్ వెజ్ అనేది తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మద్యానికి దూరంగా అయితే ఉండాలి. ఎవరితో గొడవలు అనేది పడకూడదు. ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించి
భగవన్నామ స్వరంతో ఉండాలి. మీకు వీలైనన్ని రోజులు దేవాలయానికి వెళ్ళి దేవాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. ఈ నెల రోజులు కూడా తులసి దళాలను తెంపడం అనేది చేయకూడదు. ఈ మాసంలో ఉసిరికాయను నేరుగా తీసుకోకూడదండి. ఈ మాసంలో ఉసిరి దీపానికి మాత్రమే వాడాలి. ఒకవేళ మీకు నెల మధ్యలో అడ్డంకి వస్తే 5 రోజులు అయిపోయిన తర్వాత పూజనైతే కంటిన్యూ అయితే చేసుకోవచ్చండి. అయితే అడ్డు ఉన్న రోజుల్లో పూజ ఎలాగో చేయం కాబట్టి నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం అయితే రావచ్చు. అడ్డు ఉన్న రోజుల్లో కూడా నాన్ వెజ్ అలాంటివి తీసుకోకూడదండి. తర్వాత వచ్చి ఈ నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలా అంటే పాటిస్తే మంచిదే అండి. మీరు నెల రోజులు నియమనిష్టలతో పూజ చేసుకుంటాము అనుకుంటే తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించండి. బ్రహ్మచర్యం లేకపోతే పూజను చేయకూడదా? అలా ఏమీ లేదండి. మీకు తలస్నానం చేసిన తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు. మేము తినము కానీ ఇంట్లో వాళ్ళ కోసం నాన్ వెజ్ వండకూడదా అంటే మీరు తినకపోతే వారి కోసం అయితే వండొచ్చండి. కానీ కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినాలప్పుడు అంటే ఇంట్లో వండవద్దండి. మీ దగ్గర శివలింగం ఉంటే రోజు ఆ పరమశివునికి అభిషేకం అయితే చేయండి. ఇంతేనండి. కార్తీక మాసానికి సంబంధించిన నియమాలు ఏంటి అనేది అంటే మనం ఏ నియమాలు పాటించాలి ఈ మాసంలో అనే విషయాలు నేను వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.